అలా రామేశ్వరంలో 9 గంటలకు ట్రైన్ ఎక్కితే పొద్దున్నే 6 గంటలకు కన్యాకుమారిలో దిగిపోయా. ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఈ వివేకానంద స్టోన్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. జనాలు చూడండి టికెట్స్ కోసం ఎంత లైనో. తర్వాత చూసుకుందాంలే అని పక్కకు వచ్చేసా. యాక్చువల్లీ 2 పెద్ద స్టోన్స్ ఒక ఐలాండ్లా ఫార్మ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ 2 స్టోన్స్ని జాయింట్ చేస్తూ ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. భలే ఉంటుంది అసలు. ఈ కన్యాకుమారి వచ్చేసి ఎండ్ టౌన్. చాలా స్పెషల్ అసలు. 3 సముద్రాలు టచ్ అవుతాయి ఈ ల్యాండ్కి. ఇంకా చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయి. అసలు ఏ ఫుటేజ్ కలెక్ట్ చేయలేకపోయా, ఎందుకంటే ఈ వర్క్స్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఈ వీడియో కూడా పెట్టాలని పెడుతున్నా, లైట్ తీసుకోండి. వర్షం పడుతూనే ఉంది. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నా. ఎక్కడికి వెళ్ళలేదు. పొద్దున్న 6 గంటలకు వచ్చాను ఇక్కడికి. ఇక్కడే ఉన్నా అలాగ అప్పటి నుంచి. వర్షం తగ్గితే మిగిలిన ప్లేసులకి వెళ్దాం అనుకుంటున్నా. అసలు ఈ కన్యాకుమారిలో ఏమున్నాయో, తిరగడానికి ప్లేసెస్ ఏమున్నాయో కూడా నాకు తెలియదు. అలా బండి ఎక్కి వచ్చేసిన. చూడాలి ఈరోజు ట్రిప్ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఎండ్ పాయింట్. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, ఇంకొక వైపు అరేబియన్ సీ, మధ్యలో ఇండియన్ ఓషన్. ఇంకా ఈ రొటీన్ పార్క్స్. వర్షం అసలు గ్యాప్ ఇవ్వకుండా పడుతూనే ఉంది. నేను కూడా పట్టించుకోకుండా తడుచుకుంటా తిరిగేసా. ఫుటేజ్ కలెక్ట్ చేయలేకపోయా. ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసి ఉంటే మంచి ఫుటేజ్ వచ్చేది. చేయలేదు. సో ఇలా ప్రజెంట్ వేసుకుంటున్నా. Day 30 of exploring India.